MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, సాధారణంగా మనం లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము. అది తప్పులేదు. కాకపోతే ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడే, అంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది అంటారు. అవునమ్మా. మరి ఆయనని ఆరాధించాలి అని అంటే ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఆరాధన ఉందా విశేషంగా ఆరాధించడానికి? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు గురురూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం. హ్మ్. శివుడు ఏది ధరిస్తాడు? శివుడు ధరించేటటువంటి విభూతి. అసలు విభూది అంటే అర్థం తెలుసా? ఎప్పుడైనా విన్నారా? హ్మ్. విభూది అంటే అర్థము సంపద. 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 Okay. విభూది అంటే అర్థం సంపద. అంటే ఆ సంపద అంతా నాదే అని చెప్పడానికి గుర్తుగానే ఆయన బూడిద రాస్తారు. నా దగ్గర ఏముంది బూడిద అంటారు చూసారు. ఆయన అవును. దగ్గర ఉన్నదంతా సంపదే. సంపదే. ఆయన దగ్గర నుంచి లక్ష్మీదేవికి, లక్ష్మీదేవి నుంచి మన యోగ్యతని బట్టి కుబేరుడి దగ్గరికి వచ్చిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది. ఓకే, ఓకే. అందుకే లక్ష్మీ కుబేర పూజలు చేస్తూ ఉంటారు ఇందుకే. ఆహాహా. ఇప్పుడు ఒక కంట్రీ ఉందమ్మా, ఒక దీవి, ఉమ్. ఆయన యజమాని, లక్ష్మీదేవి గారు ప్రైమ్ మినిస్టర్. ఉమ్. దానికి ఈయన ఫినాన్స్ మినిస్టర్ కుబేరుడు గారు. ఓకే. అంటే ఇంతమంది దగ్గర నుంచి మన మన దగ్గర దగ్గరికి రావాలి. రావాలి. అది కూడా ఎట్లా మన యోగ్యతని బట్టే వస్తుంది. ఆ. అందుకే చాలా బాధల్లో ఉన్నాం, చాలా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నాం. ఉమ్. శివారాధన చాలా మేలు చేస్తుంది. ఉమ్. ఒక్క 41 రోజులు ఒకటే సమయానికి నిజంగా చేయగలిగితే అదృష్టవంతులు అన్నమాట. ఒకటే సమయానికి ఆ. శివుడి మీద కాసిన నీళ్లు పోయగలిగితే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా కూడా వెళ్ళిపోతాయి. అంటే మొదట ఏ సమయం అయితే అనుకుంటామో అదే అదే సమయం, సమయం. లేదంటే ఏదైనా ప్రదోష ప్రత్యేకమైన కాలంలో ఇంకా శివుడు ప్రమదగణాలతోటి నర్తించేటటువంటి సమయం కదా, ఉమ్. అది ఇంకా ఓకే. అది ఇంకా ఇక శ్రావణ మాసంలో ప్రత్యేకంగా, ఉమ్. శ్రావణ మాసం అంటేనే సర్వదేవత ఆరాధన. అవును. నార్త్ సైడ్ ఈ శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా చేస్తారు. ఉమ్. శ్రావణ బుధవారాలు పాండురంగడి ఆరాధన చేస్తారు. అక్కడ నార్త్ సైడ్. ఆహా. అంటే సర్వదేవత ఆరాధన ప్రత్యేకం అన్నమాట. ఎందుకంటే ఈ మాసం పేరే చెప్పానుగా, శ్రవణం. శ్రవణం. అందుకని శ్రావణ సోమవారాలు చాలా విశేషమైనది. ప్రదోష కాలంలో శివాభిషేకం ఇంకా శ్రేష్టమైనది. ఉమ్. ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవలసినది ఏమైనా ఉంది అంటే శివారాధన. ఓకే. ఏ రకంగా చేయొచ్చమ్మా? కాసిన నీళ్లు పోస్తే ఆయన మీద తృప్తి పడిపోతాడు ఆయన. ఉమ్. అందుకే బిల్వ వృక్షం ఎవరు నాటారు తెలుసా అమ్మ? లక్ష్మీదేవి. ఉహుం. శివుడికి చాలా ప్రీతి. బిల్వ వృక్షంలో లక్ష్మి కూడా నివాసం ఉంటుంది. అందుకే అమ్మవారికి కూడా బిల్వాలతో అర్చన ఆ. చేస్తూ ఉంటారు. ఇందుకే ఓకే, ఓకే. ప్రత్యేకించి కార్తీక మాసంలో బిల్వ వృక్షాల కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేస్తే కూడా ధనలాభం కలుగుతుంది అంటారు. అవును. అంటే ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో కూడా అంతే, శ్రీ సూక్త పారాయణ చేయడము, అలాగే శివాభిషేకం చేసుకోవడము కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాల్ని కలగజేస్తూ ఉంటాయి. ఉమ్. అలాగే సోముడు, ఉమ్. సోమవారం ప్రత్యేకం కదా, బియ్యం దానం చేయడం వల్ల, సోమవారం ఆహా. లేదా నానబెట్టినటువంటి బియ్యం గోవుకి తినిపించడం వల్ల, ధాన్యం కదమ్మా, చంద్రుడు మనఃకారకుడు అని చెప్పాను. చంద్రమో మనసో జాతః. ఉమ్. చంద్రుడు మన మనఃకారకుడు కాబట్టి ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఇస్తాడు. ఉహుహు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థకి సంబంధించి కూడా చంద్రుడు బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఉమ్. చాలా యూనిటీ ఉంటుంది. ఓకే. ధనం బాగా ఉండాలంటే చంద్రుడు ఉండాలి. ఉమ్. చంద్రుడు చాలా గట్టిగా ఉండాలి జాతకంలో. ఆహా. ఇవన్నీ ఉన్నాయి. సో అందుకే ముఖ్యంగా ఆరోగ్యం, ఆ. మనశ్శాంతి కావాలి అంటే కూడా ఈ సోముడు ఆరాధన. సోముడు అంటే శివుడే. శివుడు. ఎందుకంటే ఆయన నెత్తి మీద ఉంటాడుగా ఆయన. అవును. ఆయన నెత్తి మీద కాసిన నీళ్లు పోసి ఒక మారేడు దళం సమర్పించండి. ఉమ్. ప్రదోష కాలంలో తప్పకుండా చేయండి.
కుదిరితే ఉదయం, ఉదయం. లేదా సాయంత్రం 5:15 నుంచి మొదలుపెట్టి 7 గంటల వరకు. హ్మ్. ఏమీ రావు మంత్రాలు. మనస్సులో ఒక్కసారి నమఃశివాయ అనుకుని వేయండి. హ్మ్. మళ్ళీ నమఃశివాయ మంత్రం గురుముఖతగా హ్మ్. తీసుకోవాలా? అప్పుడే చేయాలా? అన్నీ మీకు వచ్చినప్పుడు ఇందాక చెప్పానుగా, యాదేవి సర్వభూతేషు గురురూపేణ సంస్థిత. ఒక్కసారి శివాయ గురవే నమః అని 3 సార్లు అనుకుని, ఎందుకంటే హ్మ్. అన్ని విద్యలకి అధిపతి దక్షిణామూర్తి. ఓకే. అన్ని మంత్రాలకి అధిపతి దక్షిణామూర్తి. ఆహాహా! అందుకని ఒక్కసారి శివాయ గురవే నమః అని 3 సార్లు అనుకుని, హ్మ్. ఓం నమః శివాయ అనుకుని చక్కగా అభిషేకం చేయడం చాలా 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 ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అమ్మ సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు శివుడు ఆ చెంబడి నీళ్లు ఆయన తలపైన పోస్తే చాలు ప్రసన్నమైపోతాడు అంటారు కానీ, అవును. అంత సింపుల్‌గా అయితే ఎవరు చేయాలనుకోరు. అంటే అవును. ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే మళ్ళీ ఒక్కొక్క ఫలితం అని అంటూ ఉంటారు కదా! అవునవును. ఒకవేళ మాకు బాగా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నాయి, లేదు హ్మ్. అనంటే మీరన్నట్టుగా కుటుంబంలో కలహాలు, మనశ్శాంతి లేదు. హ్మ్. ఇలా అనుకునే వాళ్ళు ప్రత్యేకించి ఏదైనా పదార్థంతో అభిషేకం చేయడం అలా ఏమైనా ఉంటుందమ్మా? అవును. అంటే ఇక్కడ రుద్రాభిషేకం అని చేస్తూ ఉంటాం. హ్మ్. అప్పుడు చేసినప్పుడు పండ్ల రసాలు, అలాగే కొబ్బరి నీళ్ళు, తర్వాత గరిక వేసినటువంటి నీళ్ళు, బంగారం నీళ్ళు, వెండి నీళ్ళు, ఇలా అన్ని రకాల నీళ్ళతో, అన్ని రకాల ద్రవ పదార్థాలతో చేస్తూ ఉంటాం. హ్మ్. ఇలా ఏదైనా చాలా తీరనటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక్కసారి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోండి. ఆహా! బ్రాహ్మణుల్ని పిలిచి శాస్త్రోక్తంగా హ్మ్. చక్కగా రుద్రాభిషేకం చేసుకుంటే ఆ సమస్యకి తప్పకుండా మీకు పరిష్కారం లభిస్తుంది. ఓకే. ఇక మీరన్నట్టు ధనాన్ని ఖర్చు పెట్టలేరు. హ్మ్. విభూది కలిపినటువంటి నీళ్లు పోయండి ఆయనకి. ఆహా! ఒక విభూది ఉండ తెచ్చుకొని దానికేం పెద్ద ఖర్చు ఉండదుగా. అవును. ఆ అవును. విభూదిని భద్రపరుచుకొని ప్రతిరోజు నీళ్ళలో కలిపి అభిషేకం చేయండి. హ్మ్. ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది కదమ్మా ఆ అవును. విభూతి. విభూతి. అంతే తప్ప పెద్ద చెరుకు రసాలు కొనాలి, వరిపిండి, బియ్యం పిండి ఇవన్నీ చాలా ఉంటాయి. 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 ప్రత్యేకంగా ఇవేవి చేయలేం. హ్మ్. విభూది తీసుకోండి. నీటిలో కలపండి. అభిషేకం చేయండి. నుదుటిన విభూతి ధరించండి. హ్మ్. ఇది చెప్పానుగా, విభూది అనే పదానికి అర్థం సంపద. అవును. విభూది ధారణ చేయడం వల్ల కూడా సంపద లభిస్తుంది. హ్మ్. అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే చూడండి, తమిళియన్స్ ఖచ్చితంగా ధరిస్తారు. ధరిస్తారు. స్త్రీలు, పురుషులు గూడా. అవును. అందుకని దోషం ఏమీ లేదు. హ్మ్. అందరూ కూడా ధరించవచ్చు విభూది. చక్కగా నుదుటిన కుంకుమ, విభూది ఇవి 2 ధరించడం నేర్చుకోండి. హ్మ్. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఓకే. నిన్న మొన్న ఏదో వీడియో కూడా వచ్చిందమ్మా ఏఐలో ఇట్లా లక్ష్మీ అమ్మవారిని మీరు నన్ను ప్లాస్టిక్ పువ్వులతో ఆరాధిస్తున్నారని చెప్పి ఎవరో ఒక వీడియో కూడా పెట్టారు. కదా మరి. ఆ! ఖచ్చితంగా నిజంగా అమ్మవారు మాట్లాడాల్సి వస్తే ఇలా మాట్లాడుతుందో ఏమో మాట్లాడతారు. మరి. ఎప్పుడు నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్నది చూశానమ్మా. ఆ! ఫోన్‌లోనే అనుకుంటా. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వైకుంఠంలో మాట్లాడుకుంటున్నారు. దండ వేసుకుని స్వామివారు ఎళ్లారు. హ్మ్. ఏంటి కొత్తిమీర వాసన వస్తున్నారంటే, నా భక్తుడు ఫ్రిడ్జ్‌లో కొత్తిమీర కారం పెట్టిన వంకాయ కూర పెట్టాడు. ఆ పక్కనే నా దండ పెట్టాడు. అందుకని అది తీసి నా మెడలో వేస్తే అదే వాసన వస్తుంది. అంటే ఇక్కడ సాంప్రదాయం చూడండి. చైతన్య కుసుమం అనేది ఏంటి అసలు? అది తెలిస్తే ఇవి తగ్గిస్తూ ఉంటాం. అంతే. ఎందుకంటే అమ్మా, పుట్టినప్పుడు మనకు కొంచెం పెరిగిన తర్వాత మన తల్లిదండ్రులు మనల్ని ఎల్కేజీలో వేస్తారు. అవును. ఎప్పుడు ఎల్కేజీలో ఉండిపోతామా? ఉండం. డిగ్రీ వరకు చదువుకుంటాం. అవసరమైతే పీజీ కూడా చదువుతాం. అంతే. మరి ఆధ్యాత్మికతలో మాత్రము మొదటి స్కూల్లోనే ఉంటాం. రోజు అదే దీపము, అదే పువ్వులు, ఆ దేవుడి గదిలో అదే అర్పులు. అంతే. ఈ విద్యలోనే ఉంటాం. దీని నుంచి ఎదగడానికి ప్రయత్నం చేయం. ఏం చేయాలంటారమ్మా? అంటే ఎదగడం అంటే ఏంటి అంటే ఉద్దేశం? ఇక్కడ అసలు విగ్రహారాధన ఎందుకు అనేది తెలిస్తే హ్మ్. ఆ ఎదగడం ఏంటో అర్థమవుతుంది. అసలు ఈ పూజలన్నీ ఎందుకు పెట్టారో అప్పుడు అర్థమవుతుంది. హ్మ్. అది మరొకసారి చెప్పుకుందాం. తప్పకుండా. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, నిరాడంబరమైనటువంటి పూజ అమ్మవారికి ఇష్టం. ఓకే. ఆడంబరంతో కూడుకున్నటువంటి పూజలు ఎప్పుడూ కూడా వ్యర్థము. ఎందుకంటే ఏ వ్రతకల్పంలోనూ ఆడంబరంగా పూజలు చేయమని రాయబడలేదు. అది మన ధర్మం కూడా కాదు. దీనివల్ల ఏమవుతోందమ్మా, చేయలేని మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. అప్పులు చేసి వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. అవును. అసలు అప్పు చేసి పూజే చేయకూడదు. అప్పులు చేసి పూజ చేయకూడదు. అప్పు చేసి తీర్థయాత్రలు చేయకూడదు. ఇవన్నీ మన ధర్మంలో ఉన్నాయి. ఓకే. ఓకే. అప్పు చేసి తీర్థయాత్ర కూడా చేయకూడదు. నీకు స్తోమత లేకపోతే ఇక్కడి నుంచే నమో నారాయణ.
కానీ చాలా మంది అంటే ఈసారి నేను అప్పు చేసుకొని వెళ్తున్నా అమ్మవారి అనుగ్రహం వల్ల ఆవిడని దర్శించుకోవడం వల్ల నాకు మరుసటిసారి నా అంతటా నేను నా డబ్బులతో వెళ్ళే స్తోమత కలుగుతుందేమో అందుకే అని చెప్పి భావించే వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. అంటే ఇక్కడ ఏంటి అంటే అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లే ఈ వస్తున్న తిప్పలు ఇవన్నీ. ఓకే. అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాం. అవును. మనం ఎక్కడుంటే అక్కడే కాశీ, ఎక్కడుంటే అక్కడే కంచి. కానీ మన ధర్మంలో దేవాలయ దర్శనాలు, అలాగే భారతదేశం చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ, అది ఆ కన్యాకుమారి నుంచి చివరి దాకా కూడా ఒక ప్రదక్షిణ. చూడండి, దేవాలయాలన్నీ కూడా చిదంబరం నుంచి మొదలుపెట్టి ఒక ప్రదక్షిణ అనమాట. అవన్నీ ఓకే చెయ్యాలి ఎప్పుడైనా. అది కూడా ఎక్కడ దంపతి సమేతంగా మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచ రామి, అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను. అవును. మా ఆయన రావట్లేదండి, నేను వెళ్ళిపోతున్నాను గ్రూప్తో. ఏమి అది విహారయాత్ర అవుతుంది తప్ప దేవాలయ దర్శనం కాదు. కొన్ని సందర్భాల్లో అమ్మ ఒకరే వెళ్లాల్సి వస్తే వాళ్ళకి సంబంధించిన వస్త్రం ఏదైనా తీసుకొని వెళ్తే వారు వచ్చినంతటి పుణ్యం అంటారు. ఇది ఎలా తీసుకోవచ్చు? పూజ వరకు ఏదన్నా ఎప్పుడైనా కన్సిడర్ చేయొచ్చు. కొన్ని నోముల్లో, ఈ వరలక్ష్మి వ్రతము ఇలాంటి వాటిల్లో ఇష్టకామ్యంతో చేసుకునే వాటికి పనికొస్తుంది తప్ప దేవాలయ దర్శనాలకు కానీ కొన్ని కొన్ని వ్రతాలకు కానీ పనికిరాదు. ఓకే ఓకే, పనికిరాదు. ఖచ్చితంగా దంపతి సమేతంగా సమయం ఉంటేనే చేసుకోవాలి, లేదంటే మానేయాల్సిందే. నేనున్నాను, మా వారు ఎక్కడికి రారు, నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. అంటే ఇంట్లోనే ఆ భగవంతుడిని అలా. ఎందుకంటే అమ్మా అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలనిపించదు, అనిపించదు. ఇది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అసలు ఈ వ్రతాలు ఎందుకు పెట్టారు, మనం ఎందుకు చేస్తున్నాము, ఇవన్నీ కూడా అవగతం అవుతాయి. అందుకే అప్పుడేమవుతుంది, అసలు పూజ అనేది ఇదేదో టూర్ చేస్తూ ఉంటారు కదమ్మా, వరలక్ష్మి వ్రతం టూర్, పూజ టూర్, పూజ గది టూర్, అవును, లేకపోతే పూజ సామాన్ల టూర్. ఈ పూజ సామాన్ల టూర్ కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి రిలేట్ అవుతుంది. మేము వరలక్ష్మి వ్రతం కోసం ఇన్ని ఇత్తడి సామాన్లు కొన్నాం, మీరు కొనండి అంటే ఏది ప్రమోట్ చేస్తున్నాం? అంటే ఇత్తడి సామాన్ లేకపోతే అవుదా? అంటే మళ్ళీ ముందే చెప్తారు ఇది ప్రమోషన్ కాదు, నా ఇష్టంతో కొనుక్కున్నా, బాగున్నాయి, తక్కువలో ఉన్నాయి, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా. అవన్నీ ఏం చేసుకుంటారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంటారు, మళ్ళీ కొత్తది తెస్తారు, మళ్ళీ ఇదంతా ఎందుకు అసలు వృధా అన్నమాట. ఎందుకంటే లక్ష్యం లేకపోతే లక్ష్మి నిలబడదమ్మా. అంత లక్ష్యం, అమ్మ పేరే లక్ష్మి, లక్ష్యంతో కూడుకున్నటువంటి లక్ష్మి. ఇప్పుడు అంటే వరాలు ఇచ్చే అమ్మవారు అంటే మనం ఏదైనా కోరుకుంటే మనకు ఆ కోరిక నెరవేరుస్తుంది కాబట్టి. కానీ కొన్ని సందర్భాల్లో కోరికలతో మనం పూజలు చేయకూడదు, మనం ఒక సంకల్పంతో మాత్రమే చెయ్యాలి అంటారు కదమ్మా. మనం ఎలా తీసుకోవాలి రెండిట్లో? మరి కొన్ని ఇష్టకామ్యంతో చేసేటటువంటి పూజలు ఉంటాయి, ఎందుకంటే మనం మానవులం. అవును, సంసారంలో ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కొన్నైనా మరి అడగందే అమ్మైనా పెట్టదని కొన్ని అడగాలి, కొన్ని ఇలాంటి వాటికి అడగాలి. దేవాలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు కానీ జపతపాదులప్పుడు కానీ అడగవలసిన అవసరం లేదు. ఓకే, అంటే ఆ పరిణితి కూడా రావాలి రావాలి రావాలి. ఇప్పుడు ఒక్కటే విషయం అమ్మా, ఒక గుడికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, మళ్ళీ గుడికి వెళ్ళాలనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా అనిపిస్తోంది అని ఒక ఆలోచన మొదలు పెట్టినప్పుడు భగవంతుడు అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక కోరిక కోరుకున్నాం, వెళ్ళి అది తీరిపోయింది, మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ కోరుకుంటాం, మళ్ళీ వెళ్తాం. అంటే ఇంక దీనికి కోరిక కోసమే భగవంతుడు నేను వెళ్ళటం అనే భావన ఏర్పడుతుంది. ఇదంతా ఏంటి అంటే అసలు భగవత్ తత్వం ఏంటి అనేది తెలుసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ముప్పనే చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఎక్కడో ఏదో ప్రదక్షిణ చేస్తే కోరిక తీరిపోతుంది అంటే వ్యయ ప్రయాసలు కోర్చి వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటారు. అది వారి వారి నమ్మకం. కానీ ఎప్పుడూ అదేనా? ఒకసారి అంతే. ఒకసారి భగవంతుడికైనా ఒకసారే విన్నవించుకోవాలి, పదే పదే చెప్పవలసిన అవసరం. అంటే నిజంగా అది మీరన్నట్టుగా ఎప్పుడు అనేది కూడా తెలియాలి. ఇది నిజంగా నాకు అవసరము, ఇంకా తప్పదు, ఇది తప్ప నాకు దిక్కు లేదు అనే పరిస్థితుల్లో తప్ప అసలు అంతే చేయకూడదు. ఎప్పుడు ఏది అవసరమో, ఏ సమయానికి ఏది ఇస్తే నువ్వు బాగుంటావో తల్లిగా ఆవిడికి తెలుసు. అవును కదా. ఇప్పుడు చాక్లెట్ అస్తమానం ఇస్తే నీ పళ్ళు పుచ్చిపోతాయని అమ్మకి తెలీదా? అవును, అంతే కదా. అందుకని మనకి ఎప్పుడు ఏది కావాలో అమ్మకి తెలుసు. అలా ఈ వరలక్ష్మి వ్రతం కూడా నియమంతో సూర్యోదయ పూర్వమే లేవడము, ఆ ఒక్కరోజైనా. ఎందుకంటే అమ్మ
పూర్వం వ్రతకథల్లో చెప్పినట్టు ఇప్పుడు చాలామంది స్త్రీలు కూడా అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు, ఉదయం లేవలేకపోవచ్చు. అవును. ఈ ట్రాఫిక్లో ప్రయాణంలో పిల్లల్ని చూసుకోవడం ఒక స్త్రీ పాత్ర చిన్న విషయం కాదు ఈ రోజుల్లో. అవును. ఎంత పరిగెడుతున్నామమ్మా బస్సులని, ప్రయాణాలని. కనీసం ఈ ఒక్క రోజైనా సూర్యోదయాత్పూర్వమే లేచి, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, వాళ్ళు చూడండి ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటారు. ఆ సమయం కుదరకపోవచ్చు. లేటుగా లేవకుండా ఈ ఒక్కరోజైనా ఆ సూర్యోదయాత్పూర్వమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని, ఇలాంటిది మనం చెప్పలేదనుకోండి భయపడిపోతున్నారమ్మా. పొద్దున్నే నిజంగా రోజు లేవాలా? ఇప్పుడు వాళ్ళు 3ంటికి వచ్చి 4:30కి ఎక్కడ లేస్తారు? అవును. 3ంటికనే కాదమ్మా, మనం 11, 12 వరకు ఇంటికి వెళ్ళినా కూడా డే అంతా వాళ్ళు చేసే వర్క్ లో చాలా అలసిపోతారు. అట్లా పడుకున్నా అది రిలాక్స్ అనిపించదు. పొద్దున్నే లేవాలంటే మళ్ళీ లేవాలి. స్త్రీ యొక్క ముఖ్య బాధ్యత ఏంటి? అందరి ఆకలి తీర్చడం, వంట చేయాలి, పిల్లలందరినీ చూసుకోవాలి, ఇంట్లో అందరినీ సమర్థించుకోవాలి, మళ్ళీ తన పనికి తను రావాలి. ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారో లేదో తనకే బాధ్యత, తిన్నారో లేదో తనకే బాధ్యత, అత్తమామల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ఇన్ని రకాల వృత్తి బాధ్యత. తనే ఒక గృహలక్ష్మి కదా, అందుకే ఆవిడ గృహలక్ష్మి అన్నారు. ఆ గృహలక్ష్మి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఆ ఒక్కరోజైనా సూర్యోదయాత్పూర్వమే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఇంటిని శుభ్రపరచుకుని, పూజా సమయం చాలా ఇంపార్టెంట్. ఏ సమయం అమ్మా? శుక్రవారం రోజు సింహలగ్నం ఉన్న సమయం. దాదాపు 6:30 నుంచి 8:44 దాకా ఉంది ఈ వరలక్ష్మి వ్రతం. అంటే ప్రతి శుక్రవారం సింహలగ్నంలో అమ్మవారికి పూజ చాలా ఇష్టం. ఆ సమయంలో కోరినటువంటి కోరిక తప్పక నెరవేరుతుంది. అందుకని నివేదనలు అవ్వకపోయినా ముందు పూజ ముగించుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టి పళ్ళు, అలాగే వడపప్పు, పానకం నివేదన చేసి, తర్వాత ఒక భగవన్నామం చదువుకుంటూనో, ఒక లలితా సహస్రం కానీ లక్ష్మీ సహస్రం కానీ వింటూనో వంట చేసుకోండి. ఓకే. ఎందుకంటే భగవన్నామంతో వండేటటువంటి వంట కూడా ప్రసాదం అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన ఆహారమే మన శరీరము, మన ఆహారమే మనము, మన ఆలోచన. మన దేహం ఎదగాలంటే కావాల్సిందేంటి? ఆహారం. ఆ ఆహారం ఏ గుణంతో వండుతున్నాము అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించి భోజనం చేస్తామో అది ప్రసాదం. చూడండి, అన్నానికి ప్రసాదానికి ఎంత తేడా ఉంది. అవును. అందుకని ఇవన్నీ కూడా అమ్మ చిన్న చిన్న మార్పులు జీవితంలో. ఈ చిన్న చిన్న మార్పులు జీవితంలో చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి. అంటే మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని చీకట్లని పారద్రోలుతాయి. ఇవన్నీ కూడా చక్కటి మనశ్శాంతినిస్తాయి. దీనికి ఏమి లక్షల వేలు ఖర్చు కావు, అవసరం లేదు. చిన్న మార్పు, అది ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి, అంతే, ఆలోచనలు రావాలి. అందుకని వరలక్ష్మి వ్రతం అనేది చక్కగా ఉండండి. ఆ ఒక్కరోజైనా అలంకరణ చేసుకోండి. ఎందుకంటే చూడండి, స్త్రీమూర్తిని చూడగానే లక్ష్మీదేవిలా ఉన్నామమ్మా అంటారు. ఎందుకంటారు? తనే స్వయంగా లక్ష్మి కాబట్టి. గృహలక్ష్మి ఎంత అలంకరణ చేసుకుంటే అంత బాగుంటుంది. ఆ ఒక్కరోజైనా చక్కగా సమయం కేటాయించి, ఆ పూజ కూడా నైటీలో ఏవో వేసుకొని చేసుకోకుండా జడ అల్లుకోవాలమ్మా. జుట్టు విరబోసుకొని పూజ మాత్రం ఖచ్చితంగా చేయరాదు. దేవాలయ దర్శనం కానీ పూజ కానీ ఈ ముడి లేకుండా చేయకూడదు. అందుకే దీని శిఖాబంధనం అని దానికి ఒక మంత్రం కూడా ఉంటుంది. అంటే అమ్మ, ముడి అంటే వదిలేసి కొసన ముడేయటమైనా పర్వాలేదు, అల్లటమైనా పర్వాలేదా? పర్వాలేదు. ఈ కొసలు కింద కనిపించకూడదు పూజకి. ఇప్పుడు జడల్లుకొని కిందకు వదిలేసినప్పుడు ఆ కొసలు కూడా కనిపించద్దు, ముడేయాల్సిందే. శిఖాబంధనం అంటారు. అందుకే కాబోలు కొంతమంది పెద్దవాళ్ళు చిన్నగా అయినా సరే ముడేస్తారు. ఎందుకంటే చూడండి అమ్మా, భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ, ఏదున్నా గానీ లాగేస్తుంది. నువ్వు పూజ చేసినప్పుడు ఆ శక్తి అంతా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే ఎట్లా? అవును, కావాలి కదా. అందుకే దీన్ని ఎక్కడ బంధించాలి? శిఖలో బంధించాలి. ఓకే. అందుకే వీటికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. మరొకసారి మాట్లాడుకుందాం. ఈ వరలక్ష్మి వ్రత విధానం అనేది ఇది చాలా సింపుల్ గా శాస్త్రోక్తంగా ముత్తైదుకి వాయనం ఇచ్చి, మీకు స్తోమత ఉంటే ఒక చీర, రవికల గుడ్డ, అలాగే పూర్ణం బూరెలు వాయనం ఇస్తూ ఉంటారు. వాయనం ఇచ్చి ఎవరైనా భోజన సమయంలో బెల్లు కొడితే వారికి ఖచ్చితంగా భోజనం పెట్టండి. అది డెలివరీ బాయ్ అవ్వచ్చు,
పాలిచ్చే వాళ్ళు అవ్వచ్చు, కూరగాయలు ఇచ్చే ఆఖరికి మన ఇంట్లో పనిచేసే వాళ్ళైనా సరే డ్రైనేజ్ బాగు చేయడానికి వస్తూ ఉంటారు, వాళ్ళు రోడ్లు ఊడవడానికి. ఆ సమయంలో వచ్చిన వాళ్ళు నిజంగా నారాయణ స్వరూపులు వాళ్ళే. ఎందుకంటే భగవంతుడు ఏ రూపేణా వస్తారో మనకి తెలియలేదు. చక్కగా పిలిచి ఏవైతే వండుకున్నారో అవన్నీ వడ్డించి కడుపు నిండా భోజనం పెట్టి పంపించండి. ఓకే. ఇంకా ఉన్నాయమ్మా, ఇంకా ఏంటంటే తాంబూలాలు ఇస్తూ ఉంటాం కదా, తాంబూలాలు కవర్లో వేసి ఇవ్వకుండా, ఎందుకంటే అమ్మా ప్లాస్టిక్ కవర్లో వేసిస్తాం తమలపాకులు, అరటిపళ్ళు, వక్కలు, మనకి పని అయిపోవడం ముందే ప్యాక్ చేసి పెట్టేస్తుంటాం. కానీ ఇలా పెట్టుకోవడం వల్ల అసలు తాంబూలం ఎలా అవ్వాలి, కొసలు అటువైపు ఉండాలి కదా, ఆ శక్తి మనకి రావాలి కదా, కనీసం తాంబూలం వరకైనా అట్లా ఇచ్చి నమస్కారం చేసి, అంటే తొడిమల్ వాళ్ళ సైడ్ పెట్టి కొసలు మన సైడ్ ఉండాలమ్మా? లేదమ్మా, కొసలు ఇచ్చే వాళ్ళ వైపే ఉండాలి, శక్తి కావాలి కదా. ఇప్పుడు భగవంతుడికి పూజ చేసినప్పుడు ఆ కొస మన వైపు ఉంటుంది అంటే భగవంతుడి ఎనర్జీ మనకు కావాలి. ఇలా చిన్న చిన్న మార్పులమ్మా, ఇవేమి పెద్ద శ్రమతో కూడుకున్నవి కూడా కాదు. చిన్న చిన్న ప్లానింగ్ ఉంటే చాలా చేయొచ్చు. ఇప్పుడు ఈ వాయనం ఇచ్చే దాంట్లో కూడా రకరకాల వస్తువులు యాడ్ చేస్తున్నారు కదమ్మా, అసలు నిజంగా పద్ధతి ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా వాయనంలో ఇంక్లూడ్ చేయాల్సిన వస్తువులు ఏంటి? శనగలు చాలా శ్రేష్టం. మళ్ళీ కొంతమందికి అనుమానం వస్తుందండి, శనగలంటే గురుగ్రహానికి సంబంధించినవి చేత్తో ఇవ్వచ్చా లేదా? ఇదంతా అంటే పూర్వం ఇవన్నీ ఎక్కడొచ్చాయమ్మా, లేవు ఈ ఆలోచనలు. శనగలు ఇవ్వాలంటే ఇచ్చేవారు అంతే. అంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉంటున్నాం మనం. ఇచ్చేవారు ఆలోచిస్తున్నారు, తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఏదో దోష పరిహారంకి ఇస్తున్నారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కాదమ్మా, అందుకే ఏం చేస్తారు, మొలకొత్తడానికి రెడీగా ఉన్నటువంటి శనగల్ని ఇస్తారు. అంటే నీ వంశం వృద్ధి అవుతుంది, నువ్వు ఈ శనగలు పుచ్చుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా ఈ శనగలు తీసుకోవడం వల్ల కానీ ఇవ్వడం కానీ వంశాభివృద్ధి జరుగుతుంది. అందుకే ప్రత్యేకించి శనగలు ఎందుకు ఇస్తారు అంటే మొలకెత్తడానికి రెడీగా ఉంటాయి నానబోసిన వెంటనే. తర్వాత ఒక చనిమిడి, ఈ చలివిడి బెల్లంతో చేసింది కానీ కొంతమంది పంచదారతో చేసింది కానీ, వేడి చనిమిడి కాకుండా పచ్చి చలివిడి ఇస్తారు. బియ్యం అప్పటికప్పుడు నానబోసి అదే రోజు చేసి కొబ్బరి వేసి చేసిస్తారు. ఎందుకు అంటే బియ్యము చంద్రగ్రహానికి సంబంధించింది. చంద్రమా మనసో జాతః, మన మనఃకారకుడు చంద్రుడు, మన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాడనమాట. వల్ల చలవ కలుగుతుందని స్త్రీకి చనిమిడి, శనగలు, 3 తమలపాకులు, 2 వక్కలు, 1 పండు ఇవ్వకూడదమ్మా, 2 పండ్లు. ఏ పండైనా 2 పళ్ళు, 1 బత్తాయి అని అంటే 1 కమల ఇట్లా వేయకూడదు. నల్ల గింజ లేనటువంటి పండు ఇచ్చి ఇంతే తాంబూలం. దీనికి ఏం ఖర్చు అవుతుంది? దీనికి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నారు? అసలు వరలక్ష్మి వ్రతంలో రిటర్న్ గిఫ్ట్సే లేవు ఇక్కడ. అంటే మీరన్నట్టు ఇంకా ఆడంబరం, స్తోమత ఉంది. దీనివల్లమ్మా సామాన్యులు పూజ చేసుకోవడానికి మొహమాట పడుతున్నారు. వీళ్ళ ఇంటికి ఎవరైనా తాంబూలం పిలవడానికి కూడా మొహమాట పడుతున్నారమ్మా. అవునవును. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు మనం ఇవ్వలేదు అనే దీంట్లోనే వాళ్ళు ఉండిపోతారు. వచ్చే వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచించి రావడం మొదలు పెట్టారు. మీకు ఇంకా తెలుసా అమ్మా, బాగా పట్టు చీర కట్టుకుని నగలు వేసుకొచ్చిన వాళ్ళకి ముందు తాంబూలం ఇస్తారు, హోదా చూస్తున్నారు. అదంతా తప్పు కదా. నేను ఇదే చెప్తున్నాను, ఇంటి పని మనిషిని పిలిచినా ఆ రూపంలో లక్ష్మీదేవి వచ్చిందని భావన చేసి వాళ్ళ కాళ్ళకు పసుపు రాయాలి, బొట్టు పెట్టాలి, గంధం ఇవ్వాలి, తాంబూలం ఇవ్వాలి. అమ్మ ఇక్కడ కాళ్ళకు పసుపు రాయడము అని అంటే మనకన్నా వయసులో చిన్న వాళ్ళయి వివాహం అయిన వాళ్ళకి మనం పసుపు రాసి నమస్కారం చేసుకోవచ్చమ్మా. ఇక్కడ ఎందుకే వాయనం ఇచ్చినప్పుడు ఏమడుగుతాము, ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఇచ్చినది ఎవరు? గౌరీదేవి. పుచ్చుకున్నది ఎవరు? లక్ష్మీదేవి. ఇక్కడ మరి వయసుతో సంబంధం ఎక్కడుంది? ఆ వచ్చిన వారిలోనే లక్ష్మీ స్వరూపాన్ని చూసి అది చిన్న పెద్ద లేకపోతే ఇంకేదన్నా నాని అసలు ధనం ఉందా లేదా ఇలాంటి భావనే వద్దమ్మా. అసలు కాళ్ళు పట్టుకుని పసుపు రాసాము అంటే నీ అహంకారాన్ని అమ్మ పాదాల మీద వదిలేస్తున్నాం మనం. అంతే. ఇలా ఎంతమందికి ఇవ్వచ్చమ్మా? అంటే సంఖ్య ఏమైనా చూసుకోవాలా వాయనం ఇవ్వడానికి? కనీసం 5 అమ్మా. 5, 3 లేదా 5 మన వీలును బట్టి. త్రిమూర్తి స్వరూపం, త్రిమాతృకలు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి. ఇప్పుడు పూజ అయిపోయిన అనంతరం ముందుగా అమ్మవారికి ఇస్తూ ఉంటారు కదా మొదటి వాయనం. అది లెక్క పెట్టుకునే 5 అమ్మవారికి ఇచ్చింది కాకుండా 5. తల్లి ఉంటే తల్లి వాయనం అని ఇస్తూ ఉంటారు కొంతమంది. ఇట్లా అది ఇచ్చినా కూడా అమ్మవారి వాయనము ఒక ముత్తైదువుని పిలిచి వారికి భోజనం పెట్టి వారికి ఇస్తూ ఉంటారు. అది వారి ఇంటి సాంప్రదాయాన్ని బట్టి. ఏదైనా కూడా ఆడంబరం లేకుండా ప్రశాంతంగా. దీంట్లో ఇంకా చెప్పుకోవాల్సింది నివేదనలు.
27 రకాలు, 54 9, రకాలు. 11. అసలు ఈ అంతు పంతు లేకుండా పోతుంది. ఏం అవసరం లేదు. క్షీరాన్నం వండి నైవేద్యం చేయండి చాలు. అన్నం పప్పు కూర ఎలాగా వండుకుంటాం కదా, దానితో పాటు కాస్త పరవాన్నం వండండి. నీళ్లు కలపకుండా పాలతో చేయండి. అలా అంటే పాలవాడు పోసేటప్పుడు నీళ్ళు కలుపుతాడు, అది వాడి కర్మ. మన దగ్గరకు వచ్చిన మనం పాలనే కలపలేదు కదా, వాడి కర్మ. మనం ఏం చేయలేం కలిపితే. మనం మాత్రం పాలనే చేద్దాం. ఇప్పుడు అందుకే లలితా అష్టోత్తరంలో భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమః అని ఉంటుంది. ఎందుకు? భావనే ముఖ్యం కాబట్టి. భావనతోటే ఆవిడ సంతృప్తి చెందుతుందట. అందుకని ఇవన్నీ కూడా ఏంటి, నువ్వు కావాలని చేసుకుంటున్నవి. దాంట్లో అందుకే సంకల్పంలో ఏం చెప్తారు తెలుసా? సంభవద్భిద్రవ్యై సంభవద్భిత్ పదార్థై సంభవతా నియమేన. ఏదైతే ఉందో అదే. మళ్ళీ పూజాకర్లు ఏం చెప్తారు? మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం, ఇవన్నీ చెప్తాం కదా. మరి ఇంత వెసులుబాటు కల్పిస్తుంటే ఇది లేదు అది లేదని ఇంకా బాధ ఎందుకమ్మా? అలిసిపోకుండా భక్తి ప్రాధాన్యము, భక్తిగా పూజ చేసుకోండి. పట్టు చీర పెట్టాలని లేదు, ఉన్న చక్కగా ఉతికిన వస్త్రం ఒక కాటన్ చీర కట్టుకోండి. వద్దంటారు ఎవరైనా? ఎంత హుందాగా ఉంటారు. కానీ అమ్మ, వ్రతాలకి, హోమాలకి, ఇలాంటి వాటికి ప్రత్యేకించి నూతన వస్త్రమే ధరించాలని ఉంది శాస్త్రాల్లో అంటారు కదా. ఏం లేదమ్మా. ఉతికి ఆరవేసినటువంటి చిరగనటువంటి శుభ్రమైన వస్త్రములు కొత్తవి కట్టుకోవాలని ఎక్కడా లేదు. అసలు కొత్తవి పసుపు బొట్టు పెట్టకుండా కూడా పనికిరావు. అవునవును. పసుపు దానికి పెడితేనే కదా నూతన వస్త్రాలు కట్టగలం. అంతే. అలా ఏం లేదమ్మా. ప్రతిసారి కొత్తవి కొనుక్కోవాలని కూడా ఏం లేదు. మన స్త్రీని కాబట్టి వరలక్ష్మి వ్రతం సౌభాగ్యంతో కూడుకున్నది. భర్తలు కూడా ఏం చేస్తారంటే, ఇంటి లక్ష్మి కదండి, గృహలక్ష్మి కదా, ఆ గృహలక్ష్మికి ఏదో చిన్న చీర, ఏదో చిన్న బంగారు కాసు, అది ఏమవుతుంది, గృహలక్ష్మికి ఇవి కొనివ్వడం వల్ల నీ ఇంట లక్ష్మి వృద్ధి అవుతుంది. ఇప్పుడు ఈ కాసు కూడా అంటే మన స్తోమతను బట్టేనా? అంతేమ్మా. అంతే. అర గ్రాము, పావు గ్రాములో కూడా ఇప్పుడు కాసులు వస్తున్నాయి. ఎందుకంటే బంగారం రేటు లేదు. ఇవేమీ కొనుక్కునే స్తోమత లేదు. ఏం పర్వాలా, ఒక చీర కొనుక్కొని చాలు. ఇప్పుడు ఒకసారి తీసుకున్నాం అనుకోండి కాసు, అదే ఎవ్రీ ఇయర్ అంటే కడిగేసి అట్లా కలశంలో అమ్మవారి లాగా భావించి వేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ప్రతి సంవత్సరం అదే కొనాలని లేదు. కొందరు ఆనవాయితీ ఏం చేస్తారంటే అమ్మ, ఈ లక్ష్మీ కాసులన్నీ కొని కాసుల పేరు చేస్తూ ఉంటారు. అది ఆ మాల కింద అల్లిస్తూ ఉంటారు కదా. అది వారి వారి ఇష్టం, వారి వారి స్తోమత. అంతే. నేను లేకపోతే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు స్తోమత ఇస్తే ఏదో కొద్దిగా బంగారం కొనుక్కోవాలి. అసలు ఈ బంగారం శ్రావణ మాసంతో సంబంధం లేదు. శ్రావణ మాసంలో బంగారం కొనుక్కోవాలని ఎక్కడా లేదు. ఒక ధనత్రయోదశి నాడు. అవును. ఇప్పుడు మనం అలా చెప్పామంటే, ఇప్పుడు ధనత్రయోదశి, అక్షయ తృతీయ నాడు కూడా బంగారం కొనుక్కోవాలని ఎక్కడా లేదు. ధనత్రయోదశి నాడు కూడా ఒక బంగారు వస్తువుని పెట్టి పూజ చేస్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం అనేది, ఇప్పుడు ఈ వాయనాల విషయానికి వస్తే అమ్మ, ప్రెగ్నెంట్ తో ఉన్న స్త్రీలకి వాయనం ఇయ్యొచ్చా? ఏ మంత్ నుంచి ఉన్నా పర్వాలేదు అంటే 5th మంత్ దాటితే ఇవ్వకూడదు అని అంటుంటారు. 5th మంత్ దాటితే పూజలు చేయకూడదు. అది కూడా ఎందుకు, శిశువు పెరుగుతూ ఉంటారు కదమ్మా. ఈ మంత్రోచ్చారణ చేసినప్పుడు, ఒక పారాయణ చేసినప్పుడు గర్భం మీద ప్రెషర్ పడుతుంది. ఆ బిడ్డకి ఏదన్నా కొంచెము ఏదైనా రాకుండా చక్కగా క్షేమంగా ఉండడం కోసమే పూజ వద్దంటారు తప్ప, అదేదో భగవంతుడికి చేసేస్తే ఏదో అయిపోతుందని కాదు. తల్లి బిడ్డ క్షేమం కోసం మాత్రమే చెప్పబడింది ఇవన్నీ. వాయనం ఇవ్వకూడదని ఎక్కడా లేదు. ఇప్పుడు అమ్మ, ఈ వ్రతం జరిగే ప్రదేశంలోకి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక పుట్టింటి వారు అంటే అమ్మ అనుకోండి, ఏ పూజ చేసుకున్నా కూతురికి తన తల్లి కళ్ళ ముందు ఉండాలని ఉంటది. ఒకవేళ వాళ్ళ నాన్నగారు లేని పక్షంలో అంటే తల్లి పూజ దగ్గరికి రావడానికి ఇబ్బంది పడే సందర్భాలు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. అంటే పూర్వ సువాసిని కాబట్టి పసుపు కుంకుమలతో జరిగే ఈ కార్యక్రమానికి రావద్దు అని కొంతమంది అనటం వల్ల ఏదో రకంగా ఇక్కడికి రావటం ఆపేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు పూజ చూడటానికి కూడా అర్హత కోల్పోయినట్టేనా అమ్మ అలా ఉండటం వల్ల? ఏం లేదమ్మా, జీవితంలో ఇక భర్త లేకపోతే అన్ని లేనట్టేనా? ఫోన్ చేస్తున్నాంగా, ఫోన్ చేస్తున్నాం, టీవీ చూస్తున్నాం, ఎక్కడికైనా వెళ్తున్నాం, చుట్టాలతో ముచ్చట చెప్తున్నాం. ఇవన్నిటికీ పనికొచ్చిన తల్లి పూజకి ఎందుకు పనికిరాదు? పైగా వరలక్ష్మి వ్రతం అనేది దేనికి? పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం చేసుకునేది. నీకు జన్మకి కారణమైన తల్లిని నువ్వు వద్దంటే నీ పిల్లలు నీకు అవసరం లేదా? నీ పిల్లలకు నువ్వు అవసరం లేదా? ఇదంతా చాలా అపోహమ్మా. అపోహ. ఇప్పుడు చిన్న వయసులో భర్త పోతారు,
ఏం చేస్తారు? వాళ్ళు ఎన్ని బాధ్యతలు నెట్టుకుంటూ రావాలి అంటే ఇంక వాళ్ళు దేనికి పనికిరానట్టేనా, ఓ మూల కూర్చోవాలా? ఇదంతా ఒకప్పుడు సామాజిక పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. కాలాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ ఉండాలి. మొదట్లో మారవలసిన ధర్మం ఇదే. భర్త లేనంత మాత్రాన స్త్రీ ఏమీ లేనట్టేనా? సతీ సహగమనం నుంచి మొదలు పెడితే, సతీ సహగమనం అనేది శాస్త్రాల్లో లేదు. ఎందుకు వచ్చిందో వచ్చింది, దాన్ని ఆపేశారా లేదా? అవును. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేసేవారు 8 సంవత్సరాలకి, అది తప్పని ఆపేశారా లేదా? మరి అవన్నీ ఆపినప్పుడు ఇదెందుకు ఆపరమ్మా? ఇదెందుకు ఆపరు? ఇది అంటే పసుపు కుంకుమ అనేది పంచమాంగళ్యములలో ఒకటి. అలాగే కుంకుమ ధారణ అనేది మనకి అన్నప్రాసన సమయంలో పెట్టిన కుంకుమ, భర్తతో వచ్చేవి కాలిమెట్టలు, మంగళసూత్రాలు, అవి తీసేస్తున్నారుగా. బొట్టెందుకు తీసేయాలి? ఎందుకు తీయాలి? తీయాల్సిన అవసరం లేదు. మన జన్మ హక్కు బొట్టు. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడితే అంటే ఏదో మనం మూర్ఖంగా మాట్లాడుతున్నాం అనే భావనతో చూస్తున్నారు కదమ్మా. అది అలా అనుకున్న వాళ్ళు మూర్ఖులు. అలా అనుకున్న వాళ్ళే మూర్ఖులు. ఎందుకంటే కొన్ని విషయాల్లో స్త్రీకి స్త్రీయే శత్రువు. అంతే అంతే. స్త్రీకి స్త్రీయే ముందు శత్రువు స్త్రీనే. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు చూడండి ప్రశ్న, తల్లి రావచ్చా అని. తన జన్మకి కారణమైనటువంటి తల్లి లేకపోతే తను లేదు కదా. అంటే తండ్రి లేకపోతే తల్లి పనికిరాదా? చూడ్డానికి కూడా పనికిరాదా అమ్మ? ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, పూర్వ సువాసినులు పూజ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్రతం చేసుకోవచ్చు అంటున్నారా? వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని ధర్మాలు పాటించవలసిన అవసరం ఉంది. ఏ రకమైన ధర్మాలు? తోరణ బంధనం చేసుకోవడం కానీ, అలాగే దాన్ని ఏమంటారు, తాంబూలము వీళ్ళు చేత్తో ఇస్తే కొంతమంది తీసుకోరు, వాళ్ళనే బొట్టు పెట్టుకుని, ఎందుకంటే పూజ చేసుకున్న తర్వాత వాయనం ఇంటి నుంచి వెళ్ళాలి కాబట్టి వారినే తీసుకోమని చెప్పడం. ఎందుకంటే ఈ వ్రతం అనేది పుత్రపౌత్రాభివృద్ధి చేస్తూ, అలాగే వచ్చే జన్మలో అయినా చక్కగా మాంగళ్యంతో వర్ధిల్లాలి అని చెప్పి అమ్మని కోరుకోవడం. ఇదే మీరు ఇప్పుడు అడిగారు కదా వరలక్ష్మీదేవిని పూజించచ్చా అని. ఇదే పూర్వ శివాసనలు రోజు పూజ చేసుకుంటారుగా. చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టరా, లలితాదేవి స్తోత్రం చదువుకోరా? మరి అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనికిరారు? అంటే కలశం పెట్టి ప్రత్యేకంగా పూజ చేస్తే ఇంక పనికిరారా? మరి పనికి రాకపోతే అప్పుడు పనికి రాకూడదు, ఇప్పుడు పనికి రాకూడదు. అదే కదా, ఇది కదా మనం గ్రహించాలి. మీరు అన్నట్టుగా ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అంటే పసుపు కుంకుమలు వాళ్ళు తాకకూడదు అంటే నిత్య దీపారాధనలో అయినా వాళ్ళు పసుపు కుంకుమలు తాకుతారు, అన్ని చేస్తారు కదమ్మా. చేస్తారు, సరే కాళ్ళకి రాసుకోవద్దన్నారు, మానేస్తారు. ఎందుకు వాడకూడదు? సరే పసుపు కుంకుమలు వాడకూడదు, మరి కూరల్లో పసుపు వేస్తారు. అది వేరు, తినడానికి వండేది వేరు, పూజకి వేరు కదమ్మా. పసుపు ఎక్కడైనా హరిద్రం, ఎక్కడైనా హరిద్రమే కదమ్మా. అంటే ఏమవుతుందంటే అమ్మా, మూఢభక్తి, మూఢ విశ్వాసాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కన్ఫ్యూజన్లోనే ఈ అక్కర్లేని వస్తూ ఉన్నాయి. స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి ముందు. తనకు కష్టం వచ్చినప్పుడు మనం వెన్నుదన్నే కాస్త నిలబడాలి, అంతే తప్ప నువ్వు ఇంకా ఆవిడని చీకట్లోకి తోసేయడం అనేది ఎంతవరకు సమంజసం? చాలా తప్పు. అందుకని అసలు కుంకుమార్చన ఎందుకో తెలిస్తే అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది. కుంకుమార్చన ఎందుకో తెలియదు. కుంకుమార్చన ఎందుకు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి కుంకుమార్చన కాదు, అసలు కుంకుమార్చన ఎందుకో తెలుసుకుందాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అమ్మ చాలా ఉంటాయి. పూర్వ సువాసినులు పూజ చూడకూడదని కానీ, వాళ్ళు అక్కడ ఉండకూడదని కానీ ఇలాంటివి ఏవీ లేవు. తల్లి ఇప్పుడు అంటే అమ్మ మీరు వాళ్ళు వ్రతమైనా చేసుకోవచ్చు, ఆ నియమాలు పాటిస్తూ మరి వాయనం తీసుకోవచ్చా? వాళ్ళు వాయనం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా? ఎవరు ఇవ్వరు కదమ్మా. ఇవ్వరు అంటే ఇవ్వచ్చమ్మా. ఎలా ఇవ్వాలి అంటే ఇచ్చేవాళ్ళు కూడా శనగలు, చనిమిడి ఇట్లాంటివి వేసిస్తారు, కానీ తాంబూలం వేసి ప్రత్యేకంగా వారికి ఇవ్వరు. ఓకే, ఇలా ఇవ్వచ్చమ్మా. ఇవ్వచ్చు. పళ్ళు వేసి ఇవ్వచ్చు, వక్కలు తమలపాకులు వేయరంతే. పళ్ళు, కుంకుమ, గాజులు ఏవి లేకుండా శనగలు అలాగే చనివిడి పళ్ళు వేసి వాయినం ఇవ్వచ్చు వాళ్ళకు కూడా. అంతే తప్ప పూర్తిగా వారికి ఇవ్వకూడదు. వారు ఘోరం నేరం చేశారా? పాపం ఇంకా వాళ్ళు కూడా ఒక భావనలోకి వచ్చేసారు. అంటే వీళ్ళు ఇలా వేరు చేసినట్టు మాట్లాడే విధానాలన్నీ చూసిన తర్వాత వాళ్ళ మనసులో ఎలాంటి భావన అంటే, నిజంగా నేను గనక తీసుకున్నా, అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేసినా, ఏదైనా జరగరాంది జరిగింది అంటే అంతా నా వల్లే, ఎందుకు నేను అట్లాంటప్పుడు దూరంగా ఉంటే సరిపోతుంది అనే భావన వీళ్ళలో కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అవునమ్మా, అది వాస్తవం. కానీ ఇవన్నీ అపోహలు మాత్రమే. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, తల్లిని మించిన దైవం కానీ, అంతే నువ్వు పుట్టిన ఊరు కానీ
ఈ స్వర్గానికంటే గొప్పవని చెప్పారు. అలా శాస్త్రమే చెప్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఈ తల్లిని అవమానించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన జన్మకి కారణమైనటువంటి తల్లి భగవంతుడి కన్నా కూడా ఎక్కువ. నిజంగా పూజ చేస్తే ఇప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోండి. నిండు మనసుతో ఆశీర్వదించేది తల్లి ఒక్కతే. వాస్తవం. ఇది గుర్తుపెట్టుకొని మెసలగలిగితే చాలా చాలా మంచిది. కొన్ని ఇవన్నీ కూడా సామాజిక రుగ్మతలమ్మా. అంతే, సామాజిక రుగ్మతలు. అవును. ఇప్పుడు నిత్య పూజలో చేసుకునే పూజ కలశం పెట్టి చేయకూడదా? అక్కడ లక్ష్మీదేవి ఇక్కడ లక్ష్మీదేవి కదా. అంతే కదా. మారాల్సింది మనుషులు ఉంది. అంతే, మనుషులు మారితే వ్యవస్థ మారుతుంది. అంతే అంతే. ఇవన్నీ అంటే పూజ అనేది మొదలు పెట్టినప్పుడు చూడండి ఎన్ని అనుమానాలు. అవును. ఎందుకు అంటే మనకు ఆ భగవంతుడి పాదాల మీద సరైన దృష్టి లేకపోవడం. ఆ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ అసలు మనకు గుర్తురావు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎందుకు వచ్చారు. ఎందుకంటే సర్వవేళ సర్వావస్థలు ఎందు నీ మనస్సు ఆ పాదాలపై నిమగ్నమై ఉంటుంది. ఇవన్నీ లేకపోవడం వల్ల అంటే భక్తిలో ఇవన్నీ భయం అనేది నింపుతూ వస్తున్నాం స్లోగా. ఏమవుతుంది, భక్తి అనేది సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి భయము అనేది మహావృక్షంలా అయిపోతుంది. భయము, వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనే ఆలోచనలు. అవునమ్మా, ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను. కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి కనీసం కూర్చోడానికి కుర్చీ వేరు. మరి నువ్వు అలాంటి వాడు పేరంటానికి ఎందుకు పిలవాలి? అంతే కదా. తాంబూలం తీసుకోవడానికి రా అని ఎందుకు చెప్పాలి? ఉంటుంది ఏదో మనసులో ఫీలింగ్. అంటే పక్కన వాళ్ళని ఒక రకంగా వాళ్ళని ఒక రకంగా చూస్తున్నట్టు తెలిసిపోతుంది అక్కడ. ఇప్పుడు భగవంతుడికి ఎక్కడమ్మా తేడా? అందుకే జంతువుల్లో కూడా ఆ భగవంతుడిని చూడండి. మనం సర్పాలకు పూజ చేస్తాం, సింహవాహనం అమ్మవారు, నందికి పూజ చేస్తాం. నంది అంటే ఎద్దు, ఎద్దుకు పూజ చేస్తాం, నందీశ్వరుడిని కొలుస్తాం. అవును. ఇట్లా చూసుకుంటూ వెళితే నెమలిని కొలుస్తాం. ఇవన్నీ చూసుకుంటూ వెళితే ఏంటి మనకు అవగాహన రావాల్సింది ఏంటి అంటే 86 లక్షల జీవరాశుల్లో కూడా ఉన్నది చైతన్య స్వరూపమైన భగవంతుడే, పరమాత్మే అంతే అని చెప్పడానికే ఉదాహరణలు ఈ పూజలు. అందుకే అసలు భక్తి అనే కోణాన్ని మనం ఎలా చూడగలిగితే భగవంతుడు అలా కనిపిస్తాడు. అంతే. వరలక్ష్మి వ్రతం అనేది ముందు నేను చెప్పేది ఏంటంటే నిరాడంబరంగా, భక్తిగా, శ్రద్ధగా, సంతోషంగా. అవును. ఇంకా ఆ రోజు వాదులాడుకోవడం కానీ కొట్లాడుకోవడం కానీ దీనివల్ల పని పెంచుకుంటారమ్మా. ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ని రకాల వంటలు చేసినప్పుడు పని పెరిగిపోయి స్ట్రెస్ పెరుగుతుంది కదా. ఏమవుతుంది, అరుపులే అరిచేస్తుంటాం. వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, అది సర్దుకోలేదు, ఇంకా పని అవ్వలేదు, ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటూ ఉంటాం. అందుకని దాన్ని ఎలా చేయాలో అలా చేసినప్పుడు ఇవన్నీ ఉండవు. అంతే. ఎలా చేసి అప్పుడే పరిపూర్ణమైనటువంటి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి